పరమశివుని యొక్క ఆకృతిలోని అంతరార్థాలన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నాం. ఈ అంతరార్థాల్లో ఆయన నాగభూషణుడయ్యాడు. అంటే శరీరం అంతా కూడా ఆయన చక్కగా అలంకరించుకున్నారు నాగుల్ని. ఈయన నాగభూషణుడయ్యాడు. విషసర్పాలను కంఠంలోను దేహం పైన కూడా భూషణాలుగా ధరించాడు. సృష్టిలోని జీవజాలమంతా కూడాను తనకు సమానమే అని చెప్పటం దీనిలో దాగినటువంటి అంతరార్థం అన్నమాట. గరుడుడి వల్ల నాగములకు రక్షణ కల్పించాడు స్వామివారు. అందుచేత నాగములు కుండలిని శక్తికి ప్రతీకంగా నేటికి మనం భావిస్తాం. యోగశాస్త్రం అధ్యయనం చేసేవారికి ఈ కుండలిని శక్తి గురించి బాగా తెలుస్తుంది. ప్రతి వ్యక్తి యొక్క వెన్నెంపూస అడుగు భాగాన పాము ఆకృతిలో చుట్టుకొని నిద్రపోతూ ఉంటుంది కుండలిని. దాన్ని యోగ అభ్యాసం ద్వారా మనసును ప్రశాంతత చేసుకొని ఎవరైతే నిద్ర నుంచి లేపుతారో అది నాడీ కేంద్రం ద్వారా సహస్రాంశాన్ని చేరుకుంటుంది అని అర్థం. ఈ నాగ కుండలిని శక్తి యొక్క ప్రభావం మనిషిని అద్భుతవంతమైనటువంటి ప్రభావాన్ని ప్రసాదింపజేస్తుంది. కుండలిని శక్తి సాధించినటువంటి వాళ్ళు ఇతరులను ముట్టుకుంటేనే చాలు సమస్త రోగాలన్నీ కూడాను పటాపంచలైపోతాయి అని చెప్పేసి, అట్లా అని చెప్పేసి కుండలిని శక్తి ఉన్న వాళ్ళు ఎవరూ కూడా ఆ పని చేయటం లేదు. వాళ్ళు దాన్ని గౌప్యంగా ఉంచుకొని ఆనందతత్వంలో ప్రతినిత్యం కూడా వాళ్ళు ఆ స్వామి లీలామృత తత్వాన్ని అవగాహన చేసుకుంటూ జీవిస్తున్నారు. అంత విశేషకరమైనది కుండలిని శక్తి జాగృతి చేయటం అనేటువంటిది. కుండలిని శక్తి జాగృతి చేసినటువంటి వాళ్ళకి వాక్శుద్ధి వస్తుంది. భవిష్యత్తుని చెప్పగల సమర్థత కూడా ఒక్కొక్కరికి వస్తూ ఉంటుంది. ఈ దృశ్యమాన జగత్తులో కుండలిని శక్తి నేర్చుకోవటం అనేటువంటిది చాలా కష్టం. అయితే నేర్చుకున్న వాళ్ళు మాత్రం చాలా అదృష్టవంతుల కిందనే చెప్పాల్సి ఉంటుంది. ఎటువంటి అనారోగ్యాలు కూడాను రావు. సోరియాసిస్ అనేటువంటి చిత్రమైన వ్యాధికి గురయ్యేవాళ్ళు కుండలిని శక్తి నేర్చుకొని సోరియాసిస్ వ్యాధిని పోగొట్టుకున్న దాఖలాలు నేను కళ్ళతో చూశానన్నమాట. ఆ గురు పరంపరలో వాళ్ళు ధ్యానం చేసుకొని ఆ వ్యాధిని పోగొట్టుకున్నారు. ఇంత గొప్ప విశేషకరమైన ప్రభావం ఆ కుండలిని శక్తిలో దాగిన అద్భుతకరమైనటువంటి విశేషం. అంతేకాదండి, పరమేశ్వరుడు దారుకావనంలో ఒకసారి వివస్త్రుడై సంచరిస్తున్నాడు. అంటే అఘోర తత్వంలో అఘోరేభ్య ఘోరఘోరతరేభ్య అన్నట్టుగా ఆయన అఘోరుడు. అక్కడ అలా సంచరిస్తూ ఉంటే ఆయన అక్కడ దారుకావనంలో ఉన్న స్త్రీలు ఉన్నారే, ఈయన్ని మోహించి ఆయన వెంటపడ్డారు. ఆహా అద్భుతం, ఆనందం అంటూ. ఇది చూసిన మునీశ్వరులు ఎవరో దుర్మార్గుడు తన భార్యల్ని ఈ విధంగా మోహింపజేసి తీసుకువెళ్తున్నాడని నీకు భార్య లేకుండుగాక అని శపించారు ఆ యొక్క ఋషులంతా కూడాను. వెంటనే శివుడు వెనక్కి తిరిగి చూశాడు. స్వామి మీరా, ఎవరో అనుకున్నాం అని చెప్పేసి సాష్టాంగపడి నమస్కారం చేస్తే, అతినిష్టా గరిష్టాపరులైన మీరు, యజ్ఞయాగాదులు నిర్వహించే మీరు విషాన్ని కక్కారు కాబట్టి పాములైపోండి అన్నాడు ఆయన. అయ్యా మేము పాములైపోతే మా సంగతి ఏమిటి అన్నాడు. మీరు ఇన్నాళ్ళు కూడాను తపస్సు ఆచరించారు కాబట్టి ఆ పాముల్నే నేను ఆభరణాలుగా ధరిస్తాను, మీరేమీ దిగులు పడాల్సిన పని లేదు అన్నాడట. స్వామివారు ఎంత దయారస దృష్టిలో చూశారా మరి. ఆ మునుల్ని ఆయన పాములుగా చేసి చక్కగా ఆయన అలంకరణలో భాగంగా పెట్టుకున్నాడన్నమాట.
ఇంత గొప్ప విశేషం మనం గ్రహించాలి ఇక్కడ.